వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం. భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు 53వ చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సూర్యకాంత్. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. ఇక వివరాల్లోకి వెళితే, దేవగుడి సినిమా బృందం కర్నూలులో సందడి చేశారు. పుష్యమి ఫిలిం మేకర్లో నిర్మించిన దేవగుడి సినిమా ప్రమోషన్లో భాగంగా కర్నూలు జి పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమాకు హీరో అభినవ్ శౌర్య, హీరోయిన్ అనుశ్రీ, దర్శకుడు మరియు నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి. డిసెంబర్ 19న విడుదలవుతున్న దేవగుడి సినిమా రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఉంటుందని దర్శకుడు రామకృష్ణారెడ్డి తెలిపారు. సినిమాను ఆదరించాలని హీరో హీరోయిన్లు కోరారు. మీకు ఒక విషయం తెలుసా ఎందుకు వై హావ్ యూ కమ్ హియర్? ఓ ఇంతసేపటి నుంచి చూస్తున్నారు. రైట్, సో వితౌట్ వేస్టింగ్ మచ్, a film which is being produced, taken the backdrop of our Rayalaseema. So without wasting the time, I just go to the title launch of Devagudi. నేను కూడా రాయలసీమ ప్రాంత వాసిని. మా నేటివ్ ఈజ్ రాయచోటి. దిస్ ఈజ్ మై సెకండ్ డైరెక్టెడ్ మూవీ దేవగుడి. మా పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్లో దిస్ ఈజ్ 6th ప్రొడక్షన్. సో డిసెంబర్ 19th మేము థియేటర్స్లో మీ అందరి ముందుకు వస్తున్నాం. ఇది రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఒక మంచి మెసేజ్ ఓరియంటేషన్తో ఇద్దరి స్నేహితుల మధ్య ఊరి కట్టుబాటులు, ద రూట్ కల్చర్ ఆఫ్ విలేజ్ అండ్ రాయలసీమ, అది ఎక్స్ప్రెస్ చేస్తూ ఎవ్రీ సీన్లో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ దేవగుడి అందరినీ అలరిస్తుందని మా పూర్తి విశ్వాసంతో 19th డిసెంబర్ థియేటర్స్కి వచ్చి మిమ్మల్ని పలకరించబోతున్నాం. ఇక్కడ మేము ఫస్ట్ దేవగుడి టైటిల్ లాంచ్ చేశాము, అలాగే గ్లిమ్స్, టీజర్ అండ్ ఆల్సో
2 సాంగ్స్. ఎస్పెషలీ మన చిత్ర గారిని పాడిన పాటలో ద మూవీ ఏషన్స్ కంప్లీట్గా చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ అండ్ టుడే జీ పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాము. ఇక్కడ పీపుల్ అండ్ స్టాఫ్ అండ్ ఎవ్రీవన్ స్టూడెంట్స్ అందరూ ఈలలు కోళ్ళతోటి చాలా ఆనందం అనిపించింది. రియల్లీ వెరీ హ్యాపీ. అండ్ సార్ వంశీధర్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద లాంచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్ సార్. అండ్ మా సినిమా December 16 రిలీజ్ అవుతుంది. మీ అందరికి చేతులైతే దండం పెడుతున్నాను. మూవీకి వెళ్ళండి, సినిమా మీకు కంపల్సరీగా నచ్చుతుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ చూడండి. మీకు ఒక చిన్న, మీ మనసులో ఒక చిన్న అవకాశం కోసం కోరుకుంటున్నాను, అంతే. అదొక్కటి చాలా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఇక్కడ స్టూడెంట్స్ మా టీజర్ లాంచ్ చేసినప్పుడు చూస్తే వాళ్ళు విజువల్స్ మాకు చాలా హ్యాపీ అనిపించింది. అంత దూరం ట్రావెల్ చేసి వచ్చిందంతా మొత్తం పోయింది. ఇంకా ఈ మూవీ ఒకసారి December 19th థియేటర్స్కి వస్తుంది, చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. తెలుగు అమ్మాయిగా అడుగుతున్నాను, అడిగిందే అమ్మాయిన బువ్వ పెట్టదు అంటారు కదా. సో ఆ నమ్మకంతో మిమ్మల్ని నేను అడుగుతున్నా, December 19th థియేటర్స్కి వెళ్ళి ఈ మూవీ చూడండి ప్లీజ్. భూపాలపల్లి జిల్లా గోరిగొత్తపల్లి మండల కేంద్రంలో మండల సమాఖ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క పంపిణీ చేశారు. కూడా మీకు అలాట్ చేసి దాంట్లో వచ్చే ఆదాయం మండల సమైక్యకు పొందే విధంగా కూడా చూస్తాం. దాన్ని గాంధీనగర్ గ్రామంలో ఒకటి ప్రతిపాదనలు పంపాం, శాంపేటలో ఒకటి ఇస్తున్నాం, చిట్యాల కూడా పంపబోతున్నాం. చిట్యాలలో నైన్పాక విలేజ్లో 100 ఎకరం ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని సోలార్కు మహిళా సంఘాలకే ఇవ్వబోతున్నామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చినప్పుడు క్యాంటీన్లతో పాటు రాజీవ్ యువ వికాసంలో కూడా ప్రభుత్వం రుణాలు ఇవ్వబోతుంది. ఇంకా మా NSR లెక్క డైరీని కూడా మీరు పెట్టుకోవడానికి డైరీకి బర్రెల గేదెల కొరకు కూడా రుణ సౌకర్యం కల్పిస్తాం. అదేవిధంగా రుణ సౌకర్యం కల్పించి ఈరోజు మనం మీకు ఆర్థికంగా ఎదిగే కొరకు 1,50,000 అయితే ఫుల్ సబ్సిడీతో, 1,00,000 అయితే 90,000 సబ్సిడీతో, 2 లక్షలు అయితే 1,80,000 మాఫీ పైసలతో, 3 లక్షలు అయితే 2,10,000 సబ్సిడీతో, 4 లక్షలు అయితే 2,80,000 సబ్సిడీతో మా ఆడబిడ్డలందరికీ కూడా గేదెల కొరకు సహకరిస్తాం. దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డైరీ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. వ్యవసాయ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్ దగ్గర మీకు సర్టిఫికేట్ ఇప్పించి దాని ద్వారా గేదెలు ఇచ్చే కార్యక్రమం కానీ, స్వింగ్ మిషన్స్ కానీ, ఇంకా అన్ని రకాలుగా గాంధీనగర్ గుట్ట మీద 200 యూనిట్లు పెట్టుకునేటువంటి ఇండస్ట్రీలను రోడ్లేసి, కాంపౌండ్ వాల్ వేసి, సబ్స్టేషన్ వేసి, డ్రైనేజ్ వేసి అన్ని రకాలుగా కూడా వసతి చేస్తున్నాం. మిర్చి ద్వారా ఆయిల్ తీసే ఇండస్ట్రీ 250 కోట్లతో, లేకపోతే రైస్ మిల్ కానీ, బ్రిక్ ఇండస్ట్రీ కానీ, అదేవిధంగా మనం పండించే పంటలు దాచుకునేటువంటి కోల్డ్ స్టోరేజ్ కానీ, వీటన్నిటికి కూడా మహిళా సంఘాలకే మీకు ఇవ్వాలనే ఒక సంకల్పం ఉంది. మీ గోరుకొత్తపల్లి గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితుడు చిలుక రాజేశంతో కలిసి గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ బూడిద టెండర్ల విషయం అంతర్గం ఎస్ఐ వెంకటస్వామి అత్యుత్సాహం ఏమిటనేది అర్థం కావడం లేదన్నారు. మొగల్పాడ్ గ్రామస్తులు బూడిద టెండర్ పర్మిషన్ పొందిన ఎమ్మెల్యే అనుచరులు తమ మిషన్ నడవకుండా అడ్డుపడుతున్నారని, వారికి అంతర్గం ఎస్ఐ కూడా అండగా ఉన్నారని గ్రామస్తులు వెల్లడించారు. ఎన్టీపీసీ సంస్థ కోసం 600 ఎకరాల తమ భూములను త్యాగం చేశామని, కానీ మిషన్లను ఆ ప్రదేశంలోకి వెళ్లకుండా బయటే ఉంచారని, కుందనపల్లి గ్రామస్తుల మిషన్లను మాత్రం నడిపిస్తున్నారని తెలిపారు. సామాన్యులకు, దళితులకు న్యాయం జరగకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే వారంతా ఎటుపోవాలి అని ప్రశ్నించారు. బూడిద టెండర్ విషయంలో జరుగుతున్న దాన్ని పౌర హక్కుల సంఘం, పౌర సమాజం నిజ నిర్ధారణకు రావాలని కోరారు. ఈ విషయంలో బాధితులకు అన్యాయం చేయాలని చేస్తే హెచ్ఆర్సీకి, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులకు తెలిపాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో మొగల్పాడ్ గ్రామ బాధితులు దుబాసి పరమేష్, చిలుకలింగయ్య, రాజ్ కుమార్, బొడ్డు అనిల్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. సహకరిస్తలేరు, ఎమ్మెల్యే గారు సహకరిస్తలేరు, ఎవరు సహకరిస్తలేరు. మేము కూడా ఒక ఊరు వాళ్ళు ఇల్లు వేయినాయి, భూములు వేయినాయి, 600 ఎకరాలు 1200 ఎకరం వేయింది. ఇంటికి వచ్చినాం, కుందిని పిల్లకొచ్చి పోతాను. మేము
కుందనపిల్ల పోతాను మేము. దీంట్లో మనకు జరిగిన అన్యాయం ఏంటంటే 600 ఎకరం మేంది 600 ఎకరం దుందామంటే కూలు లేదు, నౌకరీయలే, మాకు ఎన్టీపీసీ వారు మాకు ఉపాధి కల్పించలే. మేము అడుగుతున్నాం. దీంట్లో అడిగే దాంట్లో తప్పుంటే క్షమించండి ఎమ్మెల్యే గారు. మేము తప్పుగా మాట్లాడితే మేమేమంటున్నాం అంటే, అయ్యా మా గరీబోళ్ళకు ఒక మిషన్ ఇప్పియలేదు. నేను మిషన్ తెచ్చుకున్నా, నాకు పర్మిషన్ నన్ను పోనితలేడు వాళ్ళు. బాబు అదేనా విషయం కాదు, నన్ను పోనితలేడు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ పర్మిషన్ తెచ్చుకున్నా, నన్ను పోనితలేడు. ఏమి ఇవ్వాలో ఏమో సంబంధం లేదు, ఎందుకు పోనితలో సంబంధం లేదు. విషయం అది. అన్నగారు మీరు నా ఆవేదన మాట్లాడుతున్నా, మీరు కొంచెం దయచేసి నా మీద ఆలోచించి మీరు మాట్లాడండి. అయితే వేస్తా చెప్తున్నా, ఈరోజు ప్రతి ఒక్కరం 1000 కుటుంబాలు రాజపురం నుంచి గుడిసెలు ఊలగొట్టుకొని, ఇండ్లు ఊలగొట్టుకొని, ఎడ్లు మొత్తం భూమి ఊలగొట్టుకు వచ్చి మేము కుందనపల్లి పోతున్నాం. అయ్యా మాకు ఒక మిషన్ పర్మిషన్ ఇయ్యా, ఎందుకు ఇస్తలేవు? కుందనపల్లికి ఎందుకు ఇచ్చినాం? కుందనపల్లి 600 ఎకరం అయింది, నాది 600 ఎకరం అయింది, నాకు ఒక మిషన్ పర్మిషన్ ఇయ్యి అంటున్నా. సరే ఓకే రైట్, సరే సార్. నేను నా ఓపెన్ సాత్తిగా నేను 10 మంది పిల్లలు పట్టుకొని 10 మంది పిల్లలను పట్టుకొని నేను మిషన్ పర్మిషన్ తెచ్చుకున్నా. నా మిషన్ నన్ను ఎత్తలేడు. ఆయన ఎమ్మెల్యే గారు మంచిగా ఉండొచ్చు, కానీ అనుచరులు మమ్మల్ని నాశనం చేస్తారు. అనుచరులు మమ్మల్ని కొట్టని ప్రయత్నం చేస్తారు. టౌన్ పోతే టౌన్ ఎస్ఐ మమ్మల్ని చూస్తలేడు. మాకు అదేంది వాళ్ళ ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఒక పెద్ద మనిషి చెప్పిండు కాబట్టి ఆయన మాట వింటుండు, మా మాట వింటలేడు. అయ్యా నేను మాత్రం మస్తు చెప్తున్నాను, విన్నావా? దాంట్లో ఎలాంటి తప్పు లేదు. మా రైతులను 100 మంది రైతులను 1000 మంది రైతులు 1000 మంది మా మిషన్ ఇప్పుడు ఈ పక్కకున్నది, ఇప్పుడు మనం మొదంప మా మిషన్ పక్కకున్నది బూడిద యువతల చెరువుల మా మిషన్ పక్కకున్నది. వాళ్ళ మిషన్ నడుస్తుంది. అది నా ఆవేదన అన్నగారు. వ్యవహారము గతంలో కూడా మేము చెప్పాము. ఇది నిజాలు నిగ్గుదేల్సిన అవసరం వచ్చినప్పుడు చెప్పకుండా చెప్తామని చెప్పడం జరిగింది. నేను ముఖ్యంగా అక్కడ దళిత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ యాజ్ పర్ నార్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము టెండర్ వేసి ఈఎండి కట్టి పర్మిషన్ ఇచ్చారు ఎన్టీపీసీ యాజమాన్యం. కట్టించిన తర్వాత ఎందుకు ఆపుతున్నారు? మిమ్మల్ని ఎవరు ఆపమన్నారు? అసలు అంతర్గామి ఎస్ఐకి ఏం సంబంధము? ఎన్టీపీసీ అయితగా పోలీసు అధికారులు అంతర్గామి ఎస్ఐ ముఖ్యంగా ఆయన యూనిఫామ్ ప్రభుత్వం ఇచ్చింది, ప్రజల జీతగడతను. నువ్వు ఎవరి మెప్పు కొరకు పనిచేస్తానంటే నడవద్దు నాయన వెంకటస్వామి గారు. నువ్వు కూడా ఒక బోయ సామాజిక వర్గానికి చెందిన నువ్వు దళితులను వేధిస్తావు అన్నయ్య. ఏం పద్ధతి నీకు ఇది? వచ్చి మిషన్ పెట్టుకుంటే పొలగాళ్ళు పోయి మిషన్ పెట్టుకొని బూడిద అమ్ముకుంటానంటే ఆపద్దని చెప్పి ఎవరిచ్చారు నీకు అధికారము? ఎందుకు చేస్తున్నావు వ్యవహారము? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? తస్మాత్ జాగ్రత్త ఎస్ఐ గారు. మీ వ్యవహార శైలి ఇట్లనే ఉంటే తప్పకుండా దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఇంకా నీకు ఎవరైనా సపోర్ట్ చేస్తే నిన్నెవరు కూడా కాపాడలేరు. మళ్ళీ చెప్తున్నా, ఆన్ రికార్డ్. తర్వాత నీ ఇష్టం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారు, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ గారు తదితరులు. समानो मंत्र समिति समानी समानं मन सह चित्तमेषां समानं मंत्रमणिमन्त्र
एव समानेन वो भूति समाना हृदयानि वः ॐ पुरुषस्य विद्म सहस्राक्षस्य महादेवस्य धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि। ఏజెస్లో వీడియోలో స్వామివారి యొక్క సందేశం అంతా వస్తుందన్నమాట. ప్రశాంతిలో ఉన్న చైతన్య జ్యోతి ప్లానిటోరియం, స్వామివారి యొక్క విద్యా సంస్థలు, ప్రశాంతి నిలయం టౌన్షిప్లో ఉన్న టెంపుల్స్, అదేవిధంగా గురించి విన్నాము చాలాసార్లు. అంటే ఇప్పుడే చెప్పారు మన డిఆర్ఓ గారు, నార్త్ కాస్ట్ నుంచి ఎక్కువ మంది భక్తులు వచ్చేవారు అని చెప్పి. మాది కూడా నార్త్ కాస్ట్లే, మాది అమ్మ నాన్నది శ్రీకాకుళం, నేను పుట్టింది పెరిగినంత కూడా విశాఖపట్నం. మాకు ఎప్పుడు కూడా భజనకి వెళ్ళే వాళ్ళం అని చెప్పి మా రిలేటివ్స్ అంతా చాలా మంది చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ అంటే ఇక్కడ ఎంత డెడికేటెడ్గా, ఎంత సెల్ఫ్లెస్గా ఇక్కడ సర్వ్ చేస్తారు. ఆ బాబా ఆర్గనైజేషన్స్ అయితేనేమి, ఆ సేవా సమితి కమిటీ అయితేనేమి, అక్కడ ఎవరైతే దాంట్లో ఉన్నారో అందరూ కూడా ఎంత సెల్ఫ్లెస్గా, ఎంత డెడికేటెడ్గా సేవ చేస్తారనేది చాలా దగ్గర నుంచి విన్నాను. బట్ ఆయన చూసే అదృష్టం అయితే కలగలేదు. బట్ స్టిల్ అనంతపూర్లో నేను ఆయన హాస్పిటల్ కానీ అక్కడ పెట్టిన విద్యా సంస్థలు కానీ చూసే అదృష్టం అయితే నాకు కలిగింది. సో ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ గురించి నేను యాక్చువల్లీ చెప్దాం అనుకున్నాను, డిఆర్ఓ గారు చెప్పారు. ఇంకా బ్రహ్మాండంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నందుకు గర్వించాలి. అనంతపురం జిల్లాలో పుట్టి, ఎందుకంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నప్పుడు ఎందుకు తెలిసిన విషయం, అనంతపురం జిల్లా అంటే ఒకప్పుడు ఒక రాజస్థాన్ మాదిరిగా మారిపోతుందేమో అనేటువంటి సమయంలో ఈ భూమి అనంతపురం జిల్లా పుట్టపర్తి గ్రామంలో ఉన్నటువంటి మారమూల గ్రామంలో సత్యసాయిబాబు గారు ఆయన చేసినటువంటి ప్రవచనాలకైతేనేమి, ఆయన చేసినటువంటి సేవలకైతేనేమి ఉంది. కాబట్టి మనం కూడా ఆయన మార్గంలో, ఎస్పెషల్లీ మన ప్రాంతంలో నిర్మించి మన గడ్డమే ఉన్నటువంటి వాళ్ళకి మనం ఎప్పటికైనా కూడా సత్యసాయిబాబు గారి కార్యాలు మనం కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఎందుకంటే కొంచెం వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల చేయకూడదు. ఎప్పుడైతే మనం అంత పాజిటివ్ గా ఆలోచిస్తామో, పాజిటివ్ గా ఉంటామో, మనం కూడా ప్రశాంతంగా ఉంటాము. ఒక్కసారి ఆలోచించండి, అన్ని నెగిటివిటీస్, ఎవరి మీద బాధ ఉండకూడదు, కక్ష ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, ఎవరికి హామ్ చేయాలనుకోకుండా మనం ప్రశాంతంగా ఉన్నామంటే అదే ఒక పెద్ద పూజ. వెళ్ళి కొబ్బరికాయలు కొట్టకల్లా, పూజ చేయకల్లా, భజనలు కూడా చేయకల్లా, మంచి పనులు మనం రోజు 2 మంచి మాటలు చెప్పినా కూడా చాలు. ఏమి చేయలేకపోయినా 2 మంచి మాటలు చెప్పినా కూడా చాలు. కాబట్టి ఆ దిశగా అంటే అలా ఉంటే ఎంత బాగుంటుంది లైఫ్. సొసైటీ దో ఈవెన్ బిజీ షెడ్యూల్. థ్యాంక్ యూ సార్. పెద్దపల్లి జిల్లా కార్మిక కుటుంబాల సమ్మేళనం. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్మిక కుటుంబాలతో సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మిక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే సాంబశివరావుని సన్మానించారు. పార్టీ విజయవంతంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి కార్యకర్తలతో పాటు కార్యకర్తల కుటుంబ సభ్యుల తోడ్పాటు ఉందని సమ్మేళనం ఏర్పాటు చేశామని నాయకులు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన కార్మికుల కుటుంబ సభ్యులను శాలువాలతో సన్మానించారు, జ్ఞాపకాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. డిసెంబర్ 21 నాటికి కమ్యూనిస్టు పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతుందని, అందులో మహిళల పాత్ర కీలకమని గుర్తు చేశారు. ప్రస్తుతం సింగరేణిలో అలాగే మార్పులు, సంస్కరణలు, అలాగే కార్మికులకు సమస్యలు ఉన్నాయని తెలిపారు. కార్మికులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని పోరాటాలతోనైనా సాధిస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలలో పోటీ చేస్తామన్నారు. అవకాశం ఉన్న చోట పొత్తుకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సింగరేణి ప్రాంతాలలో యూనియన్ పరంగా తమకు ఉన్న బలాన్ని, కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి
ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రథసారథి రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు ఈరోజు ఎవరైతే కుటుంబంలో చాలా మంది కుటుంబ సభ్యుల్ని నేను చూసిన నాయకుడిగా బాగా ఏదైనా అదే కాకుండా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల పోరాటాలు వాళ్ళు ఎందుకోసం కష్టపడుతున్నారు అవన్నీ అప్పుడు అర్థమయ్యి ఆశీస్సులు ఇచ్చి పంపించేవాళ్ళు. వేరే తెలకం దిద్ది మరి తెలియాలి. అసలు పూర్వకాలంలో ఏంటంటే మనకి బస్తీ కమిటీలు ఉండేవి. బస్తీలలో మహిళలు కూడా మనతోటి మంచిగా కమిటీలలో ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఏ సమస్య వచ్చినా పోరాటాలకు సిద్ధమై మేమంతా కూడా బాగా పనిచాల్సిందిగా కోరుతా ఉన్నాం. బాబు వంటి వారి మహిళలు అంటే ఆ ధార్మికుడు అతని భార్య లేకపోతే చెల్లు అక్కో తెల్లు ఆ విధంగా కుటుంబాల సన్యాలను ఇవాళ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సింగరేణికి ఏఐటీసీకి ఎంతో అనుబంధ సంబంధం ఉంది. ఆ ఆదరణ వెనుక వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళల పాత్ర ఎంతో ఉంది. అందుకని ఆ మహిళలకు కూడా సత్కరించాలనే ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమం చేసుకుంటున్నాం. అదేవిధంగా 100 సంవత్సరాలు రేపు డిసెంబర్ 26 నాటికి కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి 100 ఏళ్ళు అవుతుంది. ఆ 100 ఏళ్ల పార్టీ ఆ ఎదుగుదలలో కూడా వీళ్ళందరి పాత్ర ఉంది. కాబట్టి అన్ని కలిసి వచ్చే విధంగా ఇవాళ వినూత్నంగా మొదటిసారిగా ఈ RG1 లో ఇవాళ మా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దీని నేపథ్యం ప్రతి మైండ్లో కూడా లేదా ప్రతి బ్రాంచ్ లో కూడా ఇటువంటి కార్యక్రమాలే చేపట్టాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ సింగరేణిలో అనేక సంస్కరణలు జరుగుతున్నాయి. అనేక ఇబ్బందులు కార్మికులు వస్తూ ఉన్నాయి. కార్మికులు మా పైన చాలా ఆశ పెట్టుకున్నారు. కానీ యాజమాన్యం ప్రభుత్వాలు మాత్రం మొండితనంతో గడిచేవని పెడతా ఉన్నాయి. భవిష్యత్తులో పోరాటాలు కూడా సన్నద్ధం అవ్వాలి. ఆ సన్నద్ధమయ్యే క్రమంలో మహిళల పాత్ర కూడా ఉండాలి. అది కూడా ఒక లక్ష్యం ఉంది. ఇలా పలు లక్ష్యాలతో కూడినటువంటి ఈ రోజు కుటుంబాల సమ్మేళనం విజయవంతమైంది. ఈ విజయవంతం చేసినటువంటి మా మహిళా సోదరి వాళ్ళందరూ కూడా అదేవిధంగా కార్మిక సోదరులందరూ కూడా ధన్యవాదాలు. స్థానిక సంస్థలకు ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. మేము సాధ్యమైన మేరకు బలమున్న ప్రతి వార్డులోను పంచాయతీలో కూడా పోటీ చేయడానికి కృషి చేస్తాం. ఒకవేళ ఏదైనా పొత్తు ఒప్పందాల్లాగా ఎవరన్నా కోరితే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉంటుంది. ఏకపక్షంగా మాత్రం ఇవ్వటం అనేది ఆ విధంగా ఉండదు. మేము ఎంత బలం ఉన్నా సరే ముందు కార్మిక వాడల్లో సాధ్యమైన మేరకు వాస్తవం మొదటి నుంచి కూడా మా కార్మికుల సపోర్ట్ తోనే ఇవాళ ఎమ్మెల్యేలు గెలిచినా ఇంకెవరు గెలిచినా కూడా. కానీ మేము యూనియన్ వరకే పరిమితం అవుతా ఉన్నాం. దాని నుంచి బ్రేక్ చేసుకుని సాధ్యమైన మేరకు బలమున్న వార్డుల్లో పోటీ చేయడానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం. జైపూర్ మండల పరిధిలోని గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయా గ్రామాల పంచాయతీ సిబ్బంది ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కొనసాగిస్తున్నారు. రసూల్పల్లి, మిట్టపల్లి, ముదిగుంట, కుందారం, కిష్టాపూర్ గ్రామాల పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ఏకరూప చీరలను ఆయా గ్రామాల నాయకులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలంతా సమగ్రంగా కనిపించేందుకు వస్త్ర నియమావళి కోసం ఏకరూప చీరలు ధరించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో అందించిన చీరల కన్నా నాణ్యమైన చీరలను అందిస్తున్నామని తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రత్యేకంగా యోచిస్తూ అనేక పథకాలను అమలు చేసి ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. శివరం, కుందారం, ముదిగుంట, కిష్టాపూర్, రాసుల్పల్లి. మన కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన వివేకు మంత్రి అయినందుకు మనకు దసరా పండుగ చీరలు వచ్చేది ఉండే కానీ కొంచెం అటు ఇటు కూడా ఈరోజు మన నవంబరు 23 తారీఖు విడుదల చేసిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మన వివేక్ సార్ కూర్చొని అని డిసైడ్ చేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మనం వెనుకోవద్దని పేద ప్రజలకు కోసం సన్నబియ్యం కానీ పింఛన్లు కానీ ఈ చీరల కంపెనీ మీద బాగా నడుస్తుంది కాబట్టి దాన్ని ఎంబడే
రిలీజ్ చేసిండ్రు. ఈరోజు గ్రామాలల్లా జిల్లాలల్లా ఎక్కడ పడితే అక్కడ ఇస్తున్నారు. మన ముఖ్యమంత్రికి మన వివేక్ సార్కు ధన్యవాదాలు చెప్పి సెలవు ఇస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.